అధికారానికి మించిన బలం మరొకటి ఉండదు. అదే శాశ్వతం అని చెప్పేసి భావిస్తూ కొందరు నాయకులు రెచ్చిపోతుంటారు. అధికారం అనేది ఒక మత్తు లాంటిది. ఆ మత్తులో జోగునంతకాలం మరేది కూడా కనిపించదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ మత్తులో పాపం బాగా సేద తీరుతున్నట్టుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు, వేధింపుల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కడపలో మహానాడు వేదికగా మన యువరాజు నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడుతూ, రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ వాళ్ళకు తడిసిపోతుందని చెప్పేసి కామెంట్ చేశాడు. కొంతమందికి గుండెపోట్లు వస్తున్నాయి, కొంతమంది బాత్రూంలో జారి పడిపోతున్నాయని చెప్పేసి కూడా కామెంట్ చేశాడు. ఇక్కడ రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ వాళ్ళకు తడిసిపోతుందని చెప్పేసి కామెంట్ చేశాడు. ఎందుకంత భయం అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. రెడ్ బుక్ దెబ్బతో ఒక ఆయన బాత్రూంలో కింద పడి విరగొట్టుకున్నాడు. ఇంకా ఎవరెవరికి ఏమైందో ఆయనే చాలా విషయాలు చెప్పాడు. ప్రతిదానికి అర్థమైందా రాజా అనేసి ఉత్సాహంతో ఆయన ప్రశ్నించడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోస్ కూడా నింపింది గట్టిగానే. అయితే ఇవే మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆగ్రహం, అదేవిధంగా పట్టుదలను పెంచుతున్నాయి. నారా లోకేష్ నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. చర్యకు ప్రతిచర్య ఎలా ఉంటుందో లోకేష్ గారికి సతీష్ రెడ్డి గారు బాగా గట్టిగానే చెప్పాడు. ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పాడు. లోకేష్ గారు, అధికారం అండ చూసుకొని రెచ్చిపోతున్నావు. దమ్ముంటే అధికారం పోయాక విదేశాలకు పారిపోకుండా ఇక్కడే నిలబడు. ప్రతిపక్షాలకు తడిసిపోవడం కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే తడిసిపోతుంది. ఆ విషయం తెలుసుకో అయ్యా. రేపు మీ పార్టీ ఓడిపోయాక తెలుగుదేశం పార్టీ నేతలంతా కార్యకర్తలని వదిలేసి పాకిస్తాన్ నేతల్లా విదేశాలకు పారిపోతారు. వాళ్ళంతా దమ్ముంటే మగవాళ్ళు అయితే ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఆయన సవాల్ విసిరాడు. కరెక్టే కదా. ఈ మాటలో కేవలం సతీష్ రెడ్డి గారి ఒక్కడివి అనుకుంటే పొరపాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కార్యకర్త మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకుల మనోభావాలను సతీష్ రెడ్డి గారి మాటలు ప్రతిబింబిస్తాయి. అంతగా తెలుగుదేశం పార్టీ పాలనలో అరాచకాలు పెరిగిపోతున్నాయని చెప్పేసి అందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ వాళ్ళు అధికారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేచి చూస్తుంది. ఇప్పుడు ఎవరైతే తమను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఏం చేస్తారో కూడా చెప్పలేనంతగా కసితో రగిలిపోతున్నారు. అందుకే రాజకీయాలు కాలం ఎప్పుడూ ఒకవైపు ఉండదు. ఇది నారా లోకేష్ నాయుడు గారు గుర్తించి మెలిగితే చాలా బాగుంటుంది. కక్షపూరిత విధానాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వైసీపీ అధికారంలోకి వస్తే ఏమవుతుందో సతీష్ రెడ్డి గారు నేరుగా హెచ్చరించాడు. అర్థమవుతుందా యువరాజా అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారికి వైసీపీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇలానే కొనసాగితే ముందు ఇంకా వ్యవహారాలు చాలా తేడాగానే ఉంటాయి. ఎందుకంటే ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా చేసుకుంటా పోయారంటే రేపు అధికారం మార్పిడి జరిగిందంటే వీళ్ళకేం బాగానే ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులంతా కూడా సంపాదించుకుంటారు. ఇప్పుడు బాగా సంపాదించుకుంటారు. ఒకవేళ ఓడిపోయిందంటే ఒక 5 సంవత్సరాలు పారిపోతారు. 2019 నుంచి 2024 కూడా అదే జరిగింది. అప్పుడు కూడా పరిస్థితి ఇలానే ఉండింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంటుంది. కాబట్టి అదిగా సతీష్ రెడ్డి గారు చెప్పింది, మీరైతే పారిపోతారు. మరి గ్రామస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ ఆస్తులకి, వాళ్ళ ప్రాణాలకు ఎవరు భరోసా ఉంటారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. లేదే మేము ఇలానే విర్రవీగుతాం, మా రెడ్ బుక్ పేజీలో కొన్ని అయినాయి, ఇంకా చాలా బాకీ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఇలానే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడితే మాత్రం ఫ్యూచర్లో చాలా 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 పెద్దగా ఉంటాయి. సతీష్ రెడ్డి గారు ఇంకో మాట అన్నాడు, గ్రామస్థాయిలో ఎవరన్నా ఒక వ్యక్తిని ఏమన్నా అంటే దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళకి టైం వచ్చినప్పుడు తిరిగి దెబ్బ కొడతాడు చూసావా, దాన్ని ఫ్యాక్షనిజం అంటారు రాయలసీమ సైడ్. ఇప్పుడు అందరూ కూడా అలానే ఉండరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టే దెబ్బలంతా కూడా దెబ్బలను కూడా తింటున్నారు, కేసులు కూడా భరిస్తున్నారు. కాలం మారి వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జగన్ 2.0 ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాష్ట్రం కాదు కదా, దేశం విడిచి వెళ్ళిపోయినా కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా మంచి చేశా, కానీ ఈ మంచి పనికిరాదని చెప్పేసి నాకు గత 1 year నుంచి చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు చేసే అరాచకం నాకు బాగా అనేక పాఠాలు కూడా నేర్పింది. ఈ పాఠాలని, ఈ విషబీజం ఏదైతే ఉందో దీన్ని చెట్టు చేసి తర్వాత ఎలా ఉంటుందో నేను కూడా చూపిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నాడు.
దాన్నే సతీష్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు బీజం వేశారు, అది చెట్టు అవుతుంది, అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూస్తారు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ ఇది మాత్రం కరెక్టే, వైసీపీ వాళ్ళు చాలా 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 ఎక్కువగా ఉన్నారు. నారా లోకేష్ నాయుడు గారు ఈ రోజుకి బాగానే ఉంటుంది, ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడేస్తాడు, రెచ్చగొడతాడు, ఏమైనా చేయగలడు. అధికారం మార్పిడి జరిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళంతా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది.